అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ దిస్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నాననే కోరుకుంటున్నాను. ఇక మన ఛానల్‌లోకి వెళ్తే ఇవాళ మా ఇంట్లో పూజ చేస్తున్నాం. పూజ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే మన బిజీ లైఫ్‌లో కొంచెం టైం గాడ్‌కి, పాజిటివ్ థాట్స్‌కి ఇవ్వడం మన మనసుకి చాలా అవసరం. ఇవాళ పూజ ప్రిపేర్ చేసే ప్రాసెస్ నుండి ఎండింగ్ వరకు మీ అందరితో షేర్ చేస్తున్నాను. సో, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇక ప్రిపరేషన్ విషయానికి వస్తే ఇవాళ నేను ఫ్రెష్‌గా చక్రం పూలు, మారేడాకులు అండ్ నూరువరహాల పువ్వులు, ఫ్రూట్స్, పూజ సామాగ్రిని రెడీ చేసుకున్నాను. పూజకి ముందు ఇంట్లో క్లీనింగ్ చేయడం అండ్ ముగ్గులు వేయడం ఇది ఒక పెద్ద ప్రాసెస్. అండ్ గడపకి కూడా ముగ్గు వేయడం. బట్ ఆ ప్రాసెస్‌లోనే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదండీ! మీరేమంటారు? మీ ఇంట్లో పూజ చేసేటప్పుడు మీరు ఏం స్పెషల్‌గా చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. గడపకి ముగ్గు వేయడంలో చాలా రకరకాల ప్రాసెస్ ఉంటాయండి. ఒకరు పసుపు రాస్తే ఇంకొకరు పెయింట్ వేస్తారు గడపకి. ఆ తర్వాత ముగ్గులలో కూడా చాలా చాలా డిజైన్స్ ఉంటాయి. మీరు ఎలాంటి డిజైన్ వేస్తారో మీకు నచ్చితే నాతో షేర్ చేసుకోండి కామెంట్ బాక్స్‌లో. బయట గడపలకి ముగ్గులు వేశాక ఇంట్లో దేవుని గదిలో ఉన్న గదికి కూడా గడపకి ముగ్గులు వేశాము. పూజ గదిని లైటింగ్స్, బొట్టుతో అలంకరణ చేశాను. బోగెన్‌విల్ల చెట్టుకి పూసే పువ్వులతో నేను పూలమాలను తయారు చేశాను. పూజ స్టార్ట్ అయింది. ఈ సమయంలో నేను ఏం కోరుకుంటానో, ఇలా ఫీల్ అవుతానో మీ అందరి ముందు చెప్పలేను. ఈ మంత్రాలు, ఈ ధూపం, ఈ దీపాల వెలుగు ఇంట్లో ఒక డివైన్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తాయి. నేను ఎప్పుడు పూజలో ఉన్నా నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి కొంచెం పీస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నప్పుడు ఈ ప్రశాంతతను ఫీల్ అవ్వండి.
పూజ చేస్తున్న సమయంలో మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు పూజ అంటే ఏదో మొక్కుబడి తీర్చడం కాదు. మనకి మనకి ఒక హోప్‌ని, ఒక స్ట్రెంగ్త్‌ని ఇవ్వడం. ఇవాళ ఈ డే చాలా స్పెషల్‌గా గడిచింది. పూజ స్టార్ట్ అయింది. ఈ సమయంలో నేను ఏం కోరుకుంటానో, ఎలా ఫీల్ అవుతానో మీ అందరి ముందు చెప్పలేను. ఈ మంత్రాలు, ఈ ధూపం, ఈ దీపాలు వెలుగు ఇంట్లో ఒక డివైన్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తాయి. నేను ఎప్పుడు పూజలో ఉన్నా నా ప్రాబ్లమ్స్ అన్నీ మర్చిపోయి కొంచెం పీస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తాను. మీరు కూడా ఈ వీడియోలో చూస్తున్నప్పుడు ఈ ప్రశాంతతని ఫీల్ అవ్వండి. ఈ పూజలో నాకేమనిపించిందంటే, అసలు ఇన్ని రోజులు బిజీ లైఫ్‌లో ఇలాంటి ఒక మూమెంట్ మనకి ఎంతో అవసరం. ఇంట్లో అవి చాలా పాజిటివ్ వైబ్రేషన్‌ని క్రియేట్ చేస్తాయి. మీకు తప్పకుండా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి.